నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే జగన్ వ్యక్తిత్వం, జగన్ మనస్తత్వం ఎటువంటిది అంటే విలువలు, విశ్వసనీయతలు అని చెప్పి మాట్లాడుతుంటాడు జగన్. కానీ గంజాయికి లీడర్, అదే విధంగా చూసుకుంటే బెట్టింగ్కి నాయకుడు అని చెప్పి ఈ మధ్య వినిపిస్తుంది. ఏదైతే తెనాలి టూర్కి వెళ్ళి గంజాయి రౌడీ షీటర్లను పరామర్శించి తను గంజాయి వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలుస్తున్నా అని చెప్పి చెప్పడం ఒకవైపు అయితే, ఈరోజు బెట్టింగ్కి సంబంధించి ఎవరైతే ఒక నేత ఉన్నాడో సర్పంచ్, తను నాగమల్లేశ్వరరావు రెంటపల్ల, అయితే దీనికి సంబంధించి ఈరోజు వెళ్ళి ఏదైతే పరామర్శను ఎలా చూడాలి, వైసీపీ నేతల్లో కూడా గతంలో తెనాలికి వెళ్ళినప్పుడు అమనాభూతులు తిట్టారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈరోజు వైసీపీ పరిస్థితి ఏంటి, ఈ యొక్క యాత్రను ఎలా చూడాలి, అసలు ఇంతకీ నాగమల్లేశ్వరరావు ఎవరు, తన గత చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? ఈయన మీరు చెప్పినట్టుగా రెంటపాళ్ళ ఎస్సీ నియోజకవర్గంలో, అంటే ఆ గ్రామంలో ఎస్సీకి చెందినది, దానికి ఆయన ఉప సర్పంచ్గా ఉండేవాడు. అయితే ఆయన కనుసన్నల్లోని బెల్ట్ షాపులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా అక్కడ జరిగే ఇవన్నీ కూడా ఆయన కనుసన్నల్లో జరిగేవి. ఇతను ఎలాంటి వాడంటే అందరినీ బెదిరించి మామూలు వసూలు చేస్తారు చూడండి, రౌడీ షీటర్ లాగా అట్లా వసూలు చేసేవాడు ఈయన. అంటే అక్కడ ఒక చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా మామూలు ఇమ్మని బెదిరించి వాళ్ళు వినలేదనుకోండి ఆ షాపులు మూయించేసేవాడు. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, కొంతమంది వస్తారు కదా అక్కడ పని చేసుకోవటానికి ఆ ఊరికి, వాళ్ళు నెల మామూలు ఇవ్వకపోతే వాళ్ళని వేధించేవాడు. ఆ తర్వాత ఈ జనసేనకి సంబంధించిన ఆయన, అతని పార్టీ మారలేదని అతనికి ఒక ఏమంటారు ఎరువుల దుకాణం ఏదో ఉంటే దాన్ని బలవంతంగా మూయించేశాడు. అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ బెదిరింపులకి పాల్పడుతూ, అంటే ప్రతి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయటం, అంటే దందాలు చేయటం, అది అతని వృత్తి. అంటే మామూలుగా అయితే ఉప సర్పంచ్, అది వృత్తి అనుకుంటే ఈయన ప్రవృత్తి ఇదన్నమాట. సో ఇలాంటి నాగమల్లేశ్వరరావుకి అసలు విగ్రహం పెట్టడం ఏంటి? ఆ విగ్రహం ఇవాళ మళ్ళా నేను ఆల్రెడీ ఆవిష్కరణ అయిందంటున్నారు, మళ్ళా పునరావిష్కరణ చేస్తాను ఈయన వెళ్ళటం ఏంటి, పరామర్శకని వెళ్ళటం ఏంటి? అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి లీడరు, ఒక బెట్టింగ్ నాయకుడు అని వాళ్ళ పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది కదా ఆయనకి, మద్యం స్కామ్కి మరి లీడర్ అనాలో ఆర్జుడ్ అనాలో, ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ ఆయన, మద్యం స్కామ్కి బిగ్ బాస్ ఆయన. కాబట్టి అంటే మొత్తం గంజాయి బ్యాచ్కి కూడా ఆయనే ఏమనాలి పెద్ద తలకాయ అనమాట. సో ఇన్ని పేర్లు ఎవరికి కూడా వచ్చి ఉండవు. అంటే ఈ రకంగా మామూలుగా ఏదో మంచివాడు, మంచి లీడరు, లేకపోతే మంచి ప్రజాసేవకుడు, ఆయన చాలా మంచి మనసు, ఇట్లాంటివి వింటాం మనం. అందుకు భిన్నంగా మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఇలాంటి మాటలు వింటారు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన వాళ్ళందరూ కూడా అలాంటి వృత్తుల్లోనే ఉంటారనమాట. అంటే బెదిరించటాలు, అన్యాయంగా లాక్కోటాలు, లేకపోతే అన్యాయంగా వాళ్ళని పంపించేయటాలు, ఊరి నుంచి పంపించటాలు, లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొట్టడాలు, వీటిలలో ఆరితేరిన వాడు ఈ నాగమల్లేశ్వరరావు. అది కూడా మనం చూసుకుంటే వైఎస్ ఫ్యామిలీలోనే ఒక వినికిడి వినిపిస్తుంది. ఏదైతే ఈరోజు నాగమల్లేశ్వరకు సంబంధించి పరామర్శకు వెళ్తున్నాడని చెప్పేసి అన్న తర్వాత, కనీసం 2019 మార్చి 15 హత్య గావించబడినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క విగ్రహం స్థాపించారా? దాన్ని కనీసం పూలదండ వేశారా? కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే తను నమస్కరించుకుంటున్నారా? బాబాయి మీద లేనటువంటి ప్రేమ ఈ నాగమల్లేశ్వరరావు మీద ఎందుకు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారంటే, అంటే మరి బాబాయ్ హత్య ఎలా జరిగిందో మీకు తెలుసు. దాని కారకులు, కర్తలు, కర్మలు అన్నీ కూడా వాళ్లే కాబట్టి అక్కడ ఆయన విగ్రహం ముట్టుకునే ధైర్యం లేదు ఈయనకి. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసేంత దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా దాన్ని తేల్చమని అడిగింది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీరు చెప్పినట్టుగా ఒక విగ్రహం పెట్టలేదు. అసలు ఎప్పుడు కూడా బాబాయ్ని తలుచుకోరు. ఆయన సంవత్సరికాలు అలాంటివి ఎప్పుడైతాయి కూడా ఆయనకు తెలియదమ్మా పాపం. అసలు అలాంటివి తెలియదు ఆయనకి. కానీ మీరు అన్నట్టుగా ఇలా అంటే ఆయన మరి గంజాయి బ్యాచ్ కాదు కదా, ఎవరు బాబయ్య బెట్టింగ్ అది వెళ్ళలేదు కదా ఆయన ఇట్లా మద్యం స్కామ్లో కూడా ఇరుక్కోలేదు. అందుకని అలాంటి వాళ్ళ జోలికి ఆయన వెళ్ళడు. ప్లస్ ఆయన్ని ఆల్రెడీ మరి ఒక ఎంపీ సీటు కోసం ఆయన ప్రాణాలే తీయించారు కదా, మరి ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎలా తలుచుకుంటారు? ఇక్కడంటే మనకి అవకాశం ఉంది ఇక్కడ. అంటే ఒక బెదిరింపులకు పాల్పడి ఒక బెట్టింగ్ యాప్లో చచ్చిపోయిన వ్యక్తి, అంటే మీకు ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని
ఆయన మే 6న బెట్టింగ్ యాప్లు పెట్టుకున్నాడు. మే 13 కదా ఎలక్షన్ జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఒక డాక్టర్ని ఒక మనిషిని పెట్టుకుని వీళ్ళు 2 కోట్ల వరకు, 2 కోట్లు ఎప్పుడు పెట్టండి, ఫస్ట్ 1.5 కోటి అనుకున్నారు వీళ్ళు. ఈ ఆరామస్థానం సర్వే వచ్చాక వీళ్ళ ఆశ ఎక్కువైందిట. ఆశ ఎక్కువై దాన్ని 2 కోట్లకు పెంచాడు. పెంచి అప్పు తెచ్చి ఆ డాక్టర్ దగ్గర పెట్టారు. ఆ రిజల్ట్ రాగానే 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, జూన్ 4. రాగానే ఇంకా డబ్బు మొత్తం వెళ్ళిపోయింది. అప్పు ఇచ్చిన వాడు పీకల మీద కూర్చున్నాడు. కూర్చుంటే భయపడిపోయి ఈయన తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తమ్ముడు అన్నం వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఎలాగ నేను మళ్ళా నా ఊర్లో అడుగు పెడతాను, నేను ఎట్లా అప్పు తీరుస్తాను అని భయంతో ఏం చేశాడు, మేడికొండూరు దగ్గర ఆయన పురుగుల మందు అదే గడ్డి మందో ఏదో తాగాడు. తాగాక అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్ అడ్మిట్ చేసి 9వ తారీఖు చచ్చిపోయాడు. ఈలోగా ఏం జరిగింది, ఈ జూన్ 4 రిజల్ట్ వస్తుంది కదండి, ఆ రోజు ఎవరైతే అల్లర్లు చేస్తారో వాళ్ళని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. చేసి రిజల్ట్ వచ్చాక వదిలేశారు. దాన్ని ఇప్పుడు అవకాశంగా తీసుకుని వైసీపీ ఆయన బెదిరించారు, ఆయన ఇబ్బంది పెట్టారు, అందుకే ఆయన చచ్చిపోయాడు అని చెప్పి ఇవాళ పరామర్శకి ఈయన వెళ్తున్నాడు. అంటే బైండ్ ఓవర్ చేసింది మీ ఒక్క ఈ నాగమల్లేశ్వరరావు ఒక్కడనే ఉండదు కదా, బోల్డ్ మందిని బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ చేసినా సరే అది కూటమి ప్రభుత్వం ఇంకా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధం ఏంటి, అంటే ఎలక్షన్ కమిషన్ మీద నింద మోపుతున్నాడా జగన్ అంటే ఏమంటారు? ఒకటి ఎలక్షన్ కమిషన్, 2 ఇంకా అప్పటికి ఈయనే కదా లెక్క. అంటే ప్రభుత్వం లేకపోవచ్చు కానీ, ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఆయన కిందే లెక్క కదా. అంటే నీకు నువ్వే చేయించేసి, నీకు నువ్వే అతన్ని బైండ్ ఓవర్ చేయించేసి, నీకు నువ్వే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద వేసావా? 12వ తారీఖు కదా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు, 9ని చచ్చిపోయాడు. మరి ఏ రకంగా సంబంధం? అంటే ముందే నువ్వు పగ్గాలు ఇచ్చేసావా కూటమికి? అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వస్తుంది మేడం, ఏంటంటే గతంలో తెనాలికి సంబంధించినటువంటి ఒక జాన్ విక్టర్ ఇంటికి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గతంలో ఎలాంటి కొట్లాడారు, బకెట్లతోని ఆ చేతికి ఏది దొరుకుతుంది రాళ్లతోని చైన్ స్నాచింగ్లు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చాడు. సో వీళ్ళకు కూడా మద్దతు ఇవ్వడంతోనే వైసీపీ చాలా పూర్తిగా దెబ్బతినింది. దాని తర్వాత అమరావతి మహిళలపైన సొంత సాక్షి ఛానల్లో బూతులు తెచ్చిందంతో ఇంకా పూర్తి కోల్పోయింది. ఈరోజు ఇంకా పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని చెప్పి అనుకోవాలి. అయితే ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మధ్యస్థిమితం ఎలా ఉంది ఏంటి అనేది ఒక రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో దీని నుంచి మీరేం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక జాన్ విక్టర్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని వెనకేసుకొస్తాడు. అసలు అమరావతి మహిళల మీద ఎంత దాష్టికం చేశారండి, వాళ్ళని ఎలా కొట్టి కడుపులో కొట్టి, మీరు ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి మనకి. అసలు ఎంత అన్యాయం అది. మళ్ళా మొన్నను వాళ్ళ సాక్షి ఛానల్లో మాట్లాడితేనే అమరావతి మహిళలు వేశ్యలు అని మాట్లాడితేనే వీళ్ళు పట్టించుకోలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే నేను చెప్తున్నా, భారతీ రెడ్డి లాంటి వాళ్ళు పట్టించుకోలేదు కదా మహిళలు అయ్యుండి. కాబట్టి మీకు ఇతని మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నవ్వుతూ ఉంటాడు. మీరు విజువల్స్ ఒకసారి మనం చూసుకోవాలి. మీకు మామూలుగా కొంచెం మతిస్థిమితం లేని వాళ్ళు ఒకలా వెరినవ్వు నవ్వుతారు చూడండి, అట్లా నవ్వుతూ ఉంటాడు ఆయన. అంటే నేను ఒక పరామర్శకు వచ్చాను అనేది కూడా ఆయన గుర్తుండదు. అయితే ఇక్కడ ఇంకొంత మ్యాటర్ కూడా చెప్తున్నారు, ఏంటంటే ఈడీ కేసులు కావచ్చు, గతంలో ఏదైనా కేసులు చాలా వరకు ఆంక్షలు కూడా ఉన్నాయి. జగన్ ఎప్పుడు కూడా తను ఏదైనా పర్యటన చేసేటప్పుడు కానీ తను కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ వాటన్నిటిని బ్రేక్ చేసి ఈరోజు ఇలాంటి యాత్రలు కానీ చేస్తూ అది కూడా చేయకూడదని చెప్పి జగన్ అంటున్నారు. సో ఇవన్నీ తీస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూటమి ఏదైతే ఉందో సుమోటో కింద కేసు కూడా నమోదు చేయొచ్చు అంటున్నారు. సో మీరేమంటారు? చెయ్యొచ్చండి. ఇంకా ఏవి చేయకుండానే వీళ్ళు ఇంత హడావిడి చేసేసి తెల్లారులేస్తే కూటమి అది చేసింది ఇది చేసింది, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతోంది, జగన్మోహన్ రెడ్డిని రానివ్వట్లేదు, జనసంద్రంతో నిండిపోయింది పొదిలి, ఇన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే చేస్తున్నాడండి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే అక్కడ అమాయకంగా నటిస్తాడా వాళ్ళ ముందు, లేదు నిజంగా ఏదైనా తేడా కొట్టిందా 11 సీట్లు వచ్చేసరికి, ఆ తేడా వల్లే ఇవాళ వెనకాల జై జగన్ లేకపోతే సీఎం జగన్ అని అనిపించుకుంటున్నాడా, లేకపోతే ఆయన అనిపించుకోకపోయినా సజ్జల్ లాంటి వాళ్ళు ప్రజల్లో ఆయన మీద ఒక అంటే ఆయన మనస్తత్వం ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి వీలు లేకుండా ఈ రకంగా ఏర్పాటు చేశారంటే ఆయన మైండ్ సెట్ తెలుసు కాబట్టి ఇలా అర్పిస్తూ ఉంటే జగన్ కొంచెం నార్మల్గా బిహేవ్ చేస్తాడేమో అక్కడ. లేకపోతే ఈ పార్టీకి ఆ రోజు టీవీ పగిలిపోయి ఉంటుంది కదా మీకు ప్యాలెస్లో. టీవీ పగలడం ఏంటి, ఇంకా ఏం జరిగాయో మనకు తెలియదు, సజ్జలు ఏమయ్యాడో అంటే సజ్జలకే తెలుస్తుంది అది.
సజ్జలు ఉతికి ఆరేస్తారా లేదా, సజ్జలను ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ మనుషులు కాబట్టి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ అసలు వెళ్ళటం అనేది చాలా తప్పు. ఇంకా వీళ్ళు అసలు కేసులు పెట్టచ్చు, ఇవాళ అన్ని హక్కులు ఇవాళ కూటమికి ఉన్నాయి. కానీ కూటమి ప్రతిదానికి ఎందుకు వెనకంజ వేస్తుందంటేనండి వీళ్ళని చూసి భయపడి కాదు, లేనిపోని గొడవలు ఎందుకు మనకి, ఇప్పుడు ఇది కాదు మనకి ముఖ్యం. మనకి జగన్మోహన్ రెడ్డి అసలు సమస్యే కాదు, జగన్మోహన్ రెడ్డి మనకి ముఖ్యం కాదు. అసలు మనం జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టక్కర్లేదు, మనం ఫోకస్ పెట్టాల్సింది ప్రజల మీద, ప్రజా సమస్యల మీద. అందుకే కుప్పల్లో ఒక మహిళకు అన్యాయం జరిగితే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ మాట్లాడి స్పందించి 5 లక్షలు ఆవిడకి పంపించి ఆవిడకి పిల్లాడిని చదువు చెప్పించమ్మా ఇలా జరిగింది అని ఈయన సారీ చెప్పి, అసలు ఈయనకు సంబంధమే లేదు కానీ ఈయన దాన్ని ఒక బాధ్యతగా వెంటనే చేశారంటే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికిను చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యత్యాసం చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా 5 లక్షలు ఇచ్చారు, మేము వరదల్లో బురదల్లో దిగి మేము ₹1 కోటి పరిహారం అని చెప్పి మేము తర్వాత మాట్లాడుకుని మా వాళ్ళతో చర్చించి మీకు చెప్తామన్నాడు. ఇంకా చర్చలు ముగియలేదు, అంటే 1 year అయిపోయిందేమో వరద వచ్చి, ఆల్మోస్ట్ మనకు తెలీదు పాపం, ఇంకా చర్చలు ముగియలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వేటి మీద దృష్టి పెడతాడు అంటే నేను చెప్తున్నా, అంటే ఆయన మనస్థితి అడిగారు కదా, ఆయన మనస్థితి ఏంటంటే ఇవ్వడం అనేది ఆయన జాతకంలో లేదు, ఆయన చేతిలో లేదు. మాటలు ఇస్తాడు అంతే, మాట ఇచ్చేసి తప్పటం అనేది ఆయనకుండే నైజం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏదైనా కూడా సహాయం చేయటం ఆయన ఇది. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు స్పందిస్తారు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఇవాళ కుప్పల్లో భర్త వల్ల ఆవిడ ఇబ్బందులు ఎదుర్కొని ఆవిడ అనవసరంగా దెబ్బలు తినాల్సి వస్తే ఆ బాధ్యత ప్రభుత్వం తరఫున ఆయన తీసుకుని, ఆయనకు సంబంధం లేకపోయినా కుప్పం ఆయన నియోజకవర్గం అయినా కూడా కుప్పంలో జరిగేదానికి ఈయన ఎందుకు బాధ్యులు అవుతారండి? ఇప్పుడు మీ సాక్షి ఛానల్లో జరిగిన దానికే మీరు బాధ్యత తీసుకోలేదు, అంతలాగా మహిళల్ని అంత చెడ్డ మాటలు అంటేనే మీరు బాధ్యత తీసుకోలేదు, మీకు క్షమాపణ చెప్పడానికి మీకు నోరు రాలేదు. మీకు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవరు భారతీరెడ్డికి కానీ ఇవాళ కొమ్మినేని షో పెట్టి వాళ్ళు తిట్టడానికి లేదు కాబట్టి ఆయన మాట్లాడలేదు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది కదా ఈ విషయాల మీద మీరు చర్చించకూడదని, అందుకని మాట్లాడకుండా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పేసుకున్న ఆయన తర్వాత ఏడ్చేశాడు ఇవాళ లైవ్లో. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కూడా కొమ్మినేని కృష్ణరాజు మాట్లాడింది తప్పు అని ఒక మాట అనలేదు, అది నేను చెప్తున్నా. నాకు మిగతావన్నీ అనవసరం. ఇవాళ కొమ్మినేని చెప్పలేదు, కనీసం దాని మీద ఒక్కళ్ళు కూడా వ్యాఖ్యానించలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, భారతీరెడ్డి గారు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారికిను జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం. కాబట్టి ఇంకా ఆయన మనస్థితి గురించి ఇంతకంటే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదండి. కాబట్టి ఇవాళ ఆయన ఈ పర్యటన మీద మళ్ళీ రేపు మనం ఇంకో వీడియో చేసుకుందాం. ఎందుకు చేయాలంటే ఇవాళ వృద్ధుడు అయ్యాడు, వృద్ధుడు చనిపోతే వీళ్ళు ఏం చేశారు, అసలు దాన్ని ఫర్దర్గా ఏం జరిగింది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మొన్న తెనాలికి సంబంధించి జాన్ విక్టర్ కావచ్చు, ఈరోజు నాగమల్లేశ్వర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఆ యొక్క ప్రాంతాలు తెనాలి కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, వీళ్ళిద్దరి గురించి కూడా కామెంట్ రూపంలో మన వ్యూవర్స్ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియజేయమని చెప్పుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.